ఫస్ట్ చూసినవాడేమో వచ్చిపోయే జనాలు వాళ్ళ ఇల్లు ఏంద్రా ఇట్లు పెట్టినావు నువ్వు, ఏంది ఎప్పుడు చిరుధాన్యాలు వేసుకుంటావు, అది ఏమవుతుంది ఏం లేదో, ఇది ఇంతే ఉంది కదరా జాండే ఉంది అనే మూమెంట్లో అంతా అనుకుంటూ పోయినారు. అది అయిన తర్వాత కొంచెం అట్లా ఈ మూమెంట్కి వస్తున్నట్లే ఏమరా అంత బాగుంది, అది ఏం పైర్రా అని వచ్చిపోయే జనాలంతా నన్ను అడిగేవాళ్ళు. మేమైతే ఫస్ట్ నుండి కూడా ఫస్ట్ 1/4 ఎకరాను, మళ్ళీ అర్ధ ఎకరా, మళ్ళీ 3/4 ఎకరా, 1.5 అట్లా స్టేజ్ సంవత్సరము పెంచుకుంటాను వచ్చినాము. మొలకతా నుండి కూడా వేరే రైతులైతే రసాయనాలతోనే మలిసేకు ఒక మందు విష పదార్థంతోనే అంతా పుట్టినతానుంటే హైట్ అయ్యి కోసుకునేదాకా మనం తినే వరకు కూడా విషంతోనే కలిపేసి ఇస్తుంటారు. కాబట్టి మనము నానా రకాల రోగాలు వస్తున్నాయి. మేము వేసేటప్పుడు 10-15 ఏళ్ళు 15 ఏళ్ళ దాకా చేసినాము. సారం లేకుండా అయిపోయింది. భూమిలో సారం లేక ఏమి పండుకోకుండా దానికోసము మేము ఉరికిన అయిపోయినాము. ఇంకేం చేసేది అంటని ఇంకా టింబక్టు తరపున చిరుధాన్యాలుగా మీరు రసాయనాలు లేకుండా సేంద్రియంగా పండియచ్చు, ఈ పంట వేయండి మీరు బాగుంటుందని చెప్పి సలహాలు ఇచ్చి వాళ్ళ సూచనల మేరకనే మేము వేస్తున్నాము. మళ్ళీ రైతులు పంటలు ఎట్లా పెట్టాలా దాంట్లో ప్రణాళిక చేసుకుంటారు. పొలం బడులు పోతాము, ఆ బృందాల వారీగా ఏమేమి కీటకాలు ఉన్నాయి, మనకు శత్రుపురులు ఏమున్నాయి, మిత్రపురులు ఏమున్నాయి అని ప్రతి ఒక్కటి పరిశీలన చేస్తాం. కాబట్టి ఆడే మనం రైతుతో నిర్ణయం చేసుకొని ఏ కషాయం చేసుకొని కొడితే బాగుంటుంది ఈ పంటకి. శనక్కాయ కూడా వేస్తున్నాము. అయినా ఇదైతే ఏమి పెట్టుబడి లేకనే కొంచెం పెట్టుబడితోనే వస్తుంది. వేరుశనగ అయితే ఇత్తనంతా నుండి కూడా విపరీతమైన ఖర్చులు వస్తాయి, దానికి రోగాలు వస్తూ ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు చిరుధాన్యాలు అంటేనే చాలామంది రైతులు మేము వేస్తాము శనక్కాయ తగ్గించుకుందాము, ఏక పంటగా అది ఏమొద్దని ఏం వేసినా ఏం అయ్యలేదు. ఇక్కడ ఇది ఊదుర పొలంలో, అక్కడ పైభాగంలో ఎర్రకొర్ర, ఇంకొంచెం పైభాగంలో ఉలవ, జొన్న, మరి పెసర, వేరుశనగ అక్కడుంది. ఇంకా పైభాగంలో ధనియాలు, బుడ్డి శనగ. దళారులు అయితే వేరుశనగ వేస్తే బయట వాళ్ళు అయితే వాళ్ళు చెప్పినట్లు మన ఊరికే బొమ్మలు నిలబడినట్లు నిలబడి వాళ్ళు 42 కేజీలు అంటే 50 కేజీలు వేసుకొని వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ధరణి అయితే మనకి పంట అమ్మకాల గురించి అయినా లేవాదేవీలు బాగుంటాయి. ధరణి అమ్మకాలకి ఖచ్చితమైన తూకాలు, ఖచ్చితమైన రేటు ముందరనే ఫిక్స్. ఓ రైతా మారాలి, సుస్థిర సేద్యము చేయాలి, సుఖ జీవనమే గడపాలి, సుఖ జీవనమే గడపాలి. చిరుధాన్యాలు వేసి మనము చిరునవ్వులతో బ్రతకాలన్నా నవధాన్యాలను పండించాలి, నవధాన్యాలను పండించాలి. పేరు పురుగుల నివారించి మొక్కల సాంద్రత పెంచాలి, సుఖ సేద్యమే చేయాలి, సుఖ జీవనమే గడపాలి, సుఖ జీవనమే గడపాలి. కాకపోతే ఇంతకుముందు మేము పంటలు పండించే వాళ్ళమే, రైతు కొనే దాన్ని మార్కెటింగ్ చేసే శక్తి మాలో లేదు రైతుకి. అదే ఈరోజు మేము ధరణి మార్కెట్కి అమ్ముతున్నాం. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత
మేమే అమ్ముతున్నాం. అక్కడ పంటలలో రకరకాలుగా దాన్ని పప్పు ధాన్యాలు చేస్తూ మార్కెటింగ్ మేమే చేస్తూ ఉన్నాం. వచ్చే లాభాలు కూడా మేమే తీసుకుంటున్నాం, రైతులే. అదే అవకాశం ఇచ్చిన ధరణి మాకు అలాంటి అవకాశాలు ఇచ్చింది, అలా చేస్తున్నాం మేము. ఒక 6 ఏళ్ల క్రితం నుంచి నేను వాడుతున్నాను. నాకు రియల్గా మా యొక్క హెల్త్ పాయింట్లో కూడా డిఫరెంట్ కనపడింది. నాకే కాదు, మా మొత్తం ఫ్యామిలీ అంతా వాడుతున్నారు కాబట్టి దాని రిజల్ట్ అది వాడిన వాళ్ళకే తెలుస్తుంది. రెండవది వచ్చేసి వాళ్ళు అమ్మకము విషయంలో కూడాను మాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇట్లా ఆర్గానిక్ పద్ధతిలో పండించేది ఇప్పుడుండే దాని బయట రేట్లకు చూసుకుంటే కూడా పెద్ద రేటు మాకేం డిఫరెన్స్ ఏం కనపడలేదు. అన్ని మంచి ఆహారం పండిస్తున్నాము మేమంతే, మంచి అదే ఫుడ్ తీసుకుంటున్నాము. అది మంచి ధరనికి అదే ఇస్తున్నాము మేము. ఇంతకుముందంతా ఎక్కువ లేవు పక్షులు, ఈ సిరిధాన్యాల నుంచి ఎక్కువ పక్షులన్నీ అక్కడ దండిగా వస్తున్నాయి. ఇప్పుడు మేము బాగున్నాం, ఆరోగ్యంగా చూడ బాగున్నాం లేదా. మా భార్య కానీ మేము కానీ అనారోగ్యంగా కనపడలే, అట్లా మాకు బాగుంది.